దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సామెతల పుస్తకము 18వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే సర్వశక్తి గల దేవుడు మనకి దుర్గమై ఉన్నాడు. మనకు ఆపదలు వచ్చినప్పుడు, ఇరుకు ఇబ్బంది కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు మనము ఆశ్రయించే ఆశ్రయ దుర్గముగా ఆయన మనకు ఉన్నాడు. నీతిమంతుడైన వాడు అందులోనికి పరిగెత్తుకుని వెళ్ళి సురక్షితముగా తను తాను కాపాడుకోగలుగుతాడు. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మనము ఈ ఆత్మీయ జీవితంలో మనం ప్రయాణిస్తూ ఉండగా ఎన్నో శోధనలు, ఎన్నో ఆపదలు మనకు కలుగుతూ ఉంటాయి. మనకు హాని చేయాలని శత్రువైన అపవాది ఎన్నో పన్నాగాలు మన మీద, ఉపాయములు మన మీద పన్నుతూ ఉంటారు. మనము పడిపోకుండా ఉన్నట్లుగా, మనం భద్రంగా కాపాడబడినట్లుగా ఆశ్రయ దుర్గమైన, బలమైన దుర్గమైన ఒక నామం ఉన్నది. ఆ నామంలోనికి మనం పరిగెత్తాలి. ఆ బలమైన యేసు నామము, ఆ దుర్గంలోనికి మనం ప్రవేశించినప్పుడు మనం సురక్షితంగా, క్షేమంగా ఉంటాము. కొంతమంది కాపాడబడలేక, సురక్షితము, క్షేమం అనుభవించలేక అపవాది చేతికి చిక్కి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూ ఉన్నారు. ఎవరైతే దేవుడైన, ఆశ్రయ దుర్గమైన ఆ బలమైన నామమును ఆశ్రయిస్తారో వారు బ్రతుకుదినమంతా కూడా క్షేమముగా, సురక్షితముగా, కాపుదల వారికి అనుగ్రహింపబడుతుంది. వారు భద్రంగా కాపాడబడతారు. భక్తుడైన దావీదు కొన్ని సందర్భాలలో యెహోవా నాకు దుర్గము అని మాట్లాడినట్లుగా మనం లేఖనాలు గమనిస్తూ ఉంటాము. భక్తుడైన దావీదునకు కలిగిన శ్రమల్లో, బాధల్లో, ఇరుకు ఇబ్బందుల్లో దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, ఆ బలమైన దుర్గమైన దేవుని ఆశ్రయించినప్పుడు ఎన్నో అపాయాల నుంచి తప్పించబడినట్లుగా లేఖనాలు మనం గమనిస్తూ ఉన్నాము. భక్తులైన వారు చాలా మంది వారికి కలిగిన ఇబ్బందుల్లో, వారికి కలిగిన శోధనలో, వారికి కలిగిన భయంకరమైన కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆ నామాన్ని ఆశ్రయించినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన్ని వేడుకున్నప్పుడు దేవుడు సమస్యలందరూ విడిపించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తూ ఉంటున్నాము. కనుక ఈ మాటలు వింటున్న మనమందరం కూడా, మనకు ఒక నామం ఉన్నది. ఆ నామం బలమైన దుర్గము. అక్కడే మనకు ఆశ్రయం కలుగుతుంది, అక్కడే మనకు సమాధానం కలుగుతుంది, అక్కడే మనము సురక్షితంగా, క్షేమంగా ఉండగలుగుతాము. కనుక మనం బ్రతుకుదుము గాక. ఆమేన్, ఆమేన్.